సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్లేస్మెంట్ మీట్ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పాల్గొన్నారు. ప్లేస్మెంట్ లో అన్ని కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలను పొందిన విద్యార్థినులు వారి తల్లిదండ్రులను మంత్రి చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను మంత్రి అయిన తర్వాత కర్ణాటకలో తాను చదువుకున్న ఇంజనీరింగ్ కళాశాల నుంచి పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా పిలిచారని, ఆ కార్యక్రమంలో తను మాట్లాడేటప్పుడు దేవుడు కనిపించి ఏం కావాలని అడిగితే మళ్ళీ నాకు ఆ పూర్వ విద్యార్థిగానే మళ్ళీ అదే కళాశాలలో విద్యార్థిగా వెనక్కి రావాలని కోరుకుంటానే తప్ప మంత్రి పదవులు వ్యాపారాలు కోరుకోనని, విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్లేస్మెంట్ మీట్ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ప్లేస్మెంట్లో అన్ని కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను మంత్రి చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, తాను మంత్రి అయిన తరువాత కర్ణాటకలో తాను చదివిన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కళాశాలకు పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగిందని, ఆ సభలో నేను మాట్లాడుతూ, భగవంతుడు కనిపించి ఏం కోరిక కావాలి అని అడిగితే అలాంటి అవకాశం మళ్లీ ఉంటే మంత్రి పదవులు వ్యాపారాలు కోరనని, మళ్లీ ఇదే కళాశాలలో విద్యార్థిగా వెనక్కి తీసుకువెళ్లమని అడుగుతానని అన్నారు. విద్యార్థి దశ చాలా కీలకమైందని, ఈ యవ్వన దశలో మీకు అనేక అవకాశాలు ఆశలు ఉంటాయని, అవకాశాలను ఉన్నత స్థాయి వైపు వెళ్లే విధంగా మలుచుకుని ఆశలను కూడా మన హద్దులకు తగ్గట్టుగా మలుచుకోవాలని తెలియజేశారు. తల్లిదండ్రులు మీ ఉన్నత స్థాయి కోసం కష్టపడతారని, వారిని గౌరవించి జీవితంలో వారికి అండగా ఉండే విధంగా మీరు ఎదగాలని మంత్రి కోరారు. మొరార్జీ దేశాయిని రాజకీయ పార్టీ నీకు ఏం కావాలి అని అడిగితే ఇవ్వగలిగితే ప్రధానమంత్రి పదవి ఇవ్వాలని, లేకుంటే మంత్రులు అధ్యక్షులు పదవులు వద్దని చెప్పిన వ్యక్తి తన రాజకీయ జీవితంలో దేశానికి ప్రధాని అయ్యాడన్నారు. అలాగే ప్రాంతీయ పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు తెలుగువాడు గర్వించే స్థాయికి ఎదిగారన్నారు. ప్రధానంగా నేటి ఆదర్శంగా తీసుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విద్యార్థులకు తెలియజేశారు. 2014లో పార్టీని స్థాపించి ఓటమి పాలు అయినా స్వయం కృషితో ఒంటరిగా పోరాడి తాను సాధించాలన్న ముఖ్యమంత్రి పదవిని 2019లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఎదిగారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాన్ని ముందుంచి అందరూ ముఖ్యమంత్రులకు ఆదర్శంగా మన ముఖ్యమంత్రి ఉన్నాడని, ఇలాంటి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి తల్లిదండ్రులు గర్వించే రోజు ఇదేనని, తమ పిల్లలు తమకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చినప్పుడే గర్వపడతారన్నారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చిందని కళాశాల చైర్మన్ వాంకీ పెంచలయ్యను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, గూడూరు ఎమ్మెల్యే వి వరప్రసాదరావు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Champions are made when potentials are converted.
90,000 జీతం అమ్మాయి. and HCL మాట్లాడితే నాకు పాపం పెట్టుకుంటున్నాను. పాపం ఎందుకంటే ఎంపీగా దాదాపుగా ఖరారైనటువంటి 4వ తేదీ లాంఛనంగా ప్రకటించేటువంటి మస్తానరావు గారు, నాకు ప్రియాతికులైనటువంటి శాసనసభ్యులు వరప్రసాదరావు గారు, చైర్మన్ వంకమించలే గారు, డైరెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి అతిథిగా వచ్చినటువంటి శ్రీమతి మల్లికా రాజా కన్నప్పన్ గారు, గూడూరు ఏఎంసీ చైర్పర్సన్ ఎల్లమ్మ గారు, బాలకృష్ణారెడ్డి గారు, వేదిక పెరుగుతున్నటువంటి పెద్దలు, మీ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, తల్లిదండ్రులు అందరికీ నా నమస్కారం. పిల్లలకి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. చాలా సంతోషం. ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ పెట్టి మమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. నేను అనుకున్నా ముందు రాగానే పిల్లలు చాలా క్రమశిక్షణగా ఉన్నారు, ఎందుకంటే ఒక 3 నిమిషాలు క్లాసిక్ డ్యాన్స్ చూసారు, ఏం మాట్లాడుకున్నాను అని చెప్పి. ఈ రోజుల్లో క్లాసిక్ డ్యాన్స్ చూడటం లేదు కదా. దేవస్థానాల్లో కూడా దేవుడికి కూడా రోజు వస్తారు, మాకు బేబీ డ్యాన్స్ లో లేకపోతే ఇంకేదైనా రికార్డ్ డ్యాన్స్ లో పెడితే బాగుంటుంది. క్లాసిక్ డ్యాన్స్ చూసే పరిస్థితి లేదు. కాకపోతే తర్వాత అనిపించింది, ఓహో తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి కాస్త క్రమశిక్షణ. Chief guest for this great event of placement, most respectable Mr. Kakani Govardhan Reddy garu. Another equally challenging personality in the industry, now in politics, is Beda Mastandarav garu. And equally challenging, the personality who has come from a humble beginning, Mr. Vanki Penchilaya, and the faculty members and the dear parents, supporting the future of the country, who we have placed it in now. And you will excuse me, I want to speak as ex-civil servant. అలాగో చక్కగా వేద మస్తానరావు గారు మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా అనుభవజ్ఞులైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా చక్కగా మాట్లాడతారు. నేను మీకులాగా కాంపిటేటివ్ వరల్డ్ నుంచి వచ్చిన వాడిని కనుక, నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ ది స్టూడెంట్స్ హియర్. Today you are extremely happy because you got a small placement, right? And you don't know. ముఖ్యంగా మంత్రివర్యుల గారికి, లోకల్ ఎమ్మెల్యే వరప్రసాద్ గారికి, వేద మస్తానరావు గారికి నమస్కారాలు. మీ అందరికీ, పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు, పిల్లలకి ఆశీస్సులు. ఈ ఆదిశంకర కాలేజీ ఈ ఏరియాలో 2001లో పెట్టినప్పుడు మాకు ఒక చిన్న విజన్. ఫస్ట్ అకాడమిక్స్ మీద అటానమస్ కాకముందు, అటానమస్ తర్వాత అటానమస్ సిస్టమ్ ఉంది కాబట్టి అది ఇంటర్నల్ ఎవాల్యుయేషన్స్, ఇంటర్నల్ ర్యాంకింగ్స్ కాబట్టి అది జరిగిపోతూ ఉన్నాయి. తర్వాత ఫోకస్ ప్లేస్మెంట్స్ మీద పెట్టాము. ప్లేస్మెంట్స్ మీద ఫస్ట్లో సాఫ్ట్వేర్ ట్రెండ్ చాలా బాగా ఉండేది. 2009 దాకా ఆదిశంకరలో 10% మేనేజ్మెంట్ సీట్స్ ఫ్రీగా 4 మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇచ్చాం. వాళ్ళందరూ యూనివర్సిటీలో ర్యాంక్స్ బాగా ఎక్సెల్ చేశారు. ఆ తర్వాత ప్లేస్మెంట్స్ కూడా 4-5 కంపెనీలతో మొత్తం స్టూడెంట్స్ ప్లేస్ అయిపోయేది. 2009 నుంచి ప్లేస్మెంట్స్ కొంచెం డౌన్ అయింది. తర్వాత ఈ మధ్య